సరే, ఇప్పుడు మిత్రులందరూ కూడా వచ్చిండ్రు. ఉదయ సముద్రాన్ని చూసి వచ్చిన కళ్ళారా. ఒకవైపు నల్గొండ జిల్లాలో నల్గొండ నియోజకవర్గం కావచ్చు, దేవరకొండ కావచ్చు, నకరికల్ కావచ్చు, కొద్ది గ్రామాలు నాగార్జున సాగర్ సంబంధించి కావచ్చు, ఇవి పూర్తిగా ఏఎంఆర్పి పైన ఆధారపడి సాగు చేసుకునే ప్రాంతాలు, రైతాంగం. ఇవాళ మీరందరి సాక్షులు. మంత్రులు పోటీలు పడి నాగార్జున సాగర్లో క్రస్ట్ గేట్లు ఎత్తడానికి, నీళ్లను పులిచింతలకు పంపడానికి చాలా తాపత్రయపడ్డారు. పాపం ఒక మంత్రి 10 నిమిషాలు ఆలస్యమైనందుకు ఇంకో మంత్రి అలిగైపోయాడు. ఆలస్యం అవుతుంది, తొందరగా పంపాలి నీళ్ళు పులిచింతలకు, అక్కడ బాకీ ఉన్నాం మనం అన్న పద్ధతుల్లో నీళ్ళు వదిలేండ్రు. వందలాది క్యూసెక్కులు ఇప్పటికీ సముద్రం పాలైనాయి. కానీ దురదృష్టం ఏంటంటే నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ఏఎంఆర్పి కాలువ ఎప్పుడు నిండుకు రావట్లేదు. ఆడ ఉదయ సముద్రం బోసిపై కనబడుతుంది మనకు.